గొర్రెల పంపిణీ పథకం కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న నలుగురిని అరెస్టు చేశారు అధికారులు. అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, డిప్యూటీ డైరెక్టర్ రఘుపతి రెడ్డి, సంగు గణేష్, ఆదిత్య కేశవ సాయిని అదుపులోకి తీసుకుని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రైవేటు వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచిన ఈ నలుగురు 2,10,00,000 రూపాయలను మళ్లించినట్టు ఏసీబీ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. లైవ్ లో సునీల్. గొర్రెల పంపిణీ పథకం కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. అయితే పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న నలుగురిని ఇప్పటికే అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, అలాగే డిప్యూటీ డైరెక్టర్ రఘుపతి రెడ్డి, సంగు గణేష్, ఆదిత్య కేశవ సాయిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి గొర్రెల పంపిణీలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ కూడా ఇటీవల కొన్ని కేసులు నమోదైన నేపథ్యంలో ఈ కేసులన్నీ కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే కొంతమందిని అదుపులో తీసుకొని విచారించినటువంటి ఏసీబీ అధికారులు తాజాగా మరొక నలుగురిని కూడా పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్లతో పాటు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను కూడా ఈరోజు అటు ఏసీబీ అధికారులు అదుపులో తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. ఇందులో ప్రధానంగా 2,10,00,000 రూపాయల వరకు ఈ స్కామ్లో జరిగినట్టు కూడా పెద్ద ఎత్తున ఆధారాలు ఏసీబీ అధికారులు సేకరించారు. ఇటీవల కాలంలో మనం చూసాం, గొర్రెలు పంపిణీ చేసినటువంటి రైతులను కూడా ఏసీబీ అధికారులు విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఇక వారికి రావాల్సినటువంటి డబ్బులను ఇతర వ్యక్తుల ఖాతాలకు, అంటే ప్రైవేటు వ్యక్తుల ఖాతాలకు దారి మళ్లించినట్టు కూడా ఏసీబీ అధికారులు కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. ఇందులో భాగంగానే ఈరోజు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి ధర్మపురి రవితో పాటు డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి రఘుపతి రెడ్డి, అదేవిధంగా మరొక డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి సంగు గణేష్తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఆది కేశవ సాయి, వీరి నలుగురు కూడా ఏసీబీ అధికారులు ఈరోజు అరెస్ట్ చేసి వారందరూ కూడా ఏసీబీ కోర్టు ముందు కొద్దిసేపు క్రితమే హాజరుపరిచారు. వారికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ ఏసీబీ కోర్టు చెంచల్గూడ జైలు కూడా తరలించింది. ప్రధానంగా గొర్రెల స్కామ్ కేసు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గత ప్రభుత్వం. కానీ ఈ స్కామ్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ కూడా ఇటీవల కాలంలో రైతులు పెద్ద ఎత్తున సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని కొంతమంది అదుపులో కూడా తీసుకున్నారు. అయితే ఈ స్కామ్కి సంబంధించి దానిపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని ఏసీబీకి బదిలీ చేసింది. ఏసీబీ అధికారులు ఈ కేసులో ఉన్నటువంటి కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి డైరెక్టర్స్, పశుసంవర్ధక శాఖలో ఉన్నటువంటి కొంతమంది అధికారులను, మరోవైపు రైతులను కూడా విచారించి వారి యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకుంది. ఈరోజు మరొక నలుగురిని అరెస్ట్ చేసింది. ఇంకా ఈ అరెస్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్, ఓఎస్డీ కళ్యాణ్తో పాటు వారందరినీ కూడా నోటీసులు ఇచ్చి ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారించారు. ఇక మరొకసారి మరి మంత్రి తలసాని శ్రీనివాస్, గతంలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ పాత్రకు సంబంధించిన దానిపై కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకవేళ అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ మాత్రం అతనికి కూడా నోటీసులు ఇచ్చి విచారించాలని మాత్రం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద పశుసంవర్ధక శాఖలో మొత్తం కూడా తీగలాగితే డొంక కదిలినట్టు ఒక్కొక్కరిని అదుపులో తీసుకొని విచారిస్తున్నప్పుడు ఏసీబీ అధికారులు మరికొన్ని అరెస్టులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి నలుగురిని కూడా కస్టడీలో తీసుకొని విచారించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని మాత్రం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి త్వరలోనే వారందరినీ కూడా కస్టడీలో తీసుకోవాలని ఇప్పటికే ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. మరి చూడాలి ఈ కేసులో ఎంతమంది ఉన్నారు, మంత్రుల ప్రమేయం, గతంలో పనిచేసిన మంత్రుల ప్రమేయం ఎంత ఉంది, అదేవిధంగా ఇంకా అధికారులు ఎవరెవరు ఉన్నారని మాత్రం ఏసీబీ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు కొనసాగిస్తారు. ధనలక్ష్మి. ఓకే సునీల్, థ్యాంక్ యూ.